మ్యాడ్ స్క్వేర్తో మరోసారి నవ్వులు పోయించేందుకు నన్న నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ థియేటర్స్లోకి అయితే వచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా మ్యాడ్ చిత్రానికి ఇది కొనసాగింపుగా అయితే ఉంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా సూర్యదేవర, హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా అయితే నిర్మించారు. నేడు మార్చి 28న ఈ సినిమా అయితే విడుదలైంది. కాలేజీ నేపథ్యంతో పరిచయమైన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తయిన తరువాత మళ్ళీ ఒక చోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో అయితే చూపించారు. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మ్యాడ్ పార్ట్ 1 కథ అయితే మొదలవుతుంది. ఫైనల్గా ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు లడ్డుగాడి పెళ్లితో మ్యాడ్ స్క్వేర్ కథ అయితే ప్రారంభమవుతుంది. కాలేజీ నుంచి తమ చదువులు పూర్తి చేసిన తరువాత వారు ఏం చేశారనేది మ్యాడ్ స్క్వేర్లో ఫుల్ ఫన్తో దర్శకుడు అయితే చూపించాడు. ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారని అయితే చెప్పొచ్చు. అశోక్, మనోజ్, దామోదర్, లడ్డు నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత విడిపోతారు. కానీ లైఫ్లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మచ్చ. లడ్డు పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ అయితే మొదలవుతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడుక సమయంలో సడన్గా అయితే ఎంట్రీ ఇస్తారు మచ్చ. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ అయితే మొదలవుతుంది. లడ్డూకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం అయితే సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డు ఫ్యామిలీ పడే ప్లాన్లు అయితే వేస్తూ ఉంటారు. వారి హంగామాకు తోడు పెళ్లి కూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపు నొప్పి అయితే నవ్విస్తాయి మచ్చ. తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం అయితే నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ కార్యక్రమం అయిపోతుందనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందనే సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లి కూతురు అయితే వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలిసాక లడ్డు ఇంట్లో జరిగే పంచాయతీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే పనులు ఫుల్ ఫన్గా అయితే ఉంటాయి మచ్చ. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్ను గోవాలో పెద్ద డాన్గా ఉన్న మ్యాక్స్ మనుషులు దొంగలిస్తారు. దాన్ని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అయితే అనుమానిస్తారు మచ్చ. దీంతో వారిపై నిఘా ఉంచుతారు. అయితే ఈ ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి అయితే దొరుకుతుంది. దీంతో దాన్ని తిరిగి తెచ్చేవాళ్ళని లడ్డు తండ్రిని అయితే కిడ్నాప్ చేస్తాడు మ్యాక్స్. ఈ కేసును చేతెక్కించేందుకు ఒక IPSను ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది మచ్చ. లడ్డు బ్యాచ్లో ఉన్న ఆ అధికారి ఎవరు, లడ్డును పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్ళిపోయింది, వారిద్దరూ కూడా గోవాకి ఎందుకు వెళ్తారు, చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి, ఎవరు వద్ద ఉంటుంది, ఫైనల్గా లడ్డూను తన స్నేహితుడే ఎందుకు జైలుకు పంపుతాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఏమీ ఉండదని అయితే తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కథ బలం అయితే ఉండదు మచ్చ. కానీ నవ్వులతో 100% ఎంటర్టైన్ చేస్తారు. ప్రతి సీన్లో వరుస పంచలతో నవ్విస్తుంటారు. డీడీ లడ్డు గ్యాంగ్ కావాల్సినంత హంగం అయితే చేస్తారు మచ్చ. అద్యంత ఎక్కడ విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో వారు వినోదాన్ని అయితే పంచుతారు. పార్ట్ 1లో కాలేజీ క్యాంపస్ను ఎంచుకున్న దర్శకుడు పార్ట్ 2లో లడ్డుగాడి పెళ్లి, గోవా కాన్సెప్ట్ను ప్రధానంగా ఎంచుకున్నాడు. యువతను ఆకట్టుకునేలా ఫుల్ పంచులతో సినిమా అయితే ఉంటుంది మచ్చ. ఎలాంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ప్రేక్షకుల్లోనే వినోదాన్ని పంచుతాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. కాలేజీలో మొదలైన స్నేహం ఆ తరువాత కూడా ఎంత మధురంగా ఉంటుందో లడ్డు కథతో దర్శకుడు అయితే చెప్పాడు. ఈ కథలో ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్ల పేరులోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టి అయితే హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి లడ్డుగాడి కథ కలిపి మ్యాడ్ స్క్వేర్ అనేది చేశాడని అయితే చెప్పొచ్చు మచ్చ. సెకండ్ హాఫ్లో కథ గోవా షిఫ్ట్ అయ్యాక ఇంకాస్త స్పీడ్ అయితే పెంచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా లడ్డు పెళ్లితో ఫుల్ ఎంటర్టైన్ చేస్తే రెండో భాగం కాస్త ఫన్ అయితే తక్కువైంది. మ్యాక్స్ గ్యాంగ్ చేసే దొంగతనం, మ్యాడ్ గ్యాంగ్ చుట్టుకోవడం, ఆపై లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేయడం, ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డు, అశోక్, మనోజ్ చేసే ప్రయత్నాలు సెకండ్ హాఫ్లో అయితే ఉంటాయి. సునీల్, లడ్డు ఫాదర్ మురళీధర్ మధ్య సీన్స్ అయితే బాగున్నాయి. సత్యం రాజేష్ పోలీసుల పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్ కాస్త ఫోర్స్డ్గా అయితే ఉంటుంది. సినిమాలో హిట్స్. ఈ సినిమాకు ప్రధాన బలం లడ్డూనని అయితే చెప్పొచ్చు మచ్చ. సంగీత్ శోభన్ డీడీగా తన వేగం ఎక్కడ తగ్గకుండా చేసేయండి. సైన్ ఆఫ్.